మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మరి ద్వాదశ రాశిలో చూసుకుంటే మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుందమ్మా. శ్రీ పరాభవనామ సంవత్సరం, నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ మీనరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకున్నటువంటి 12 రాశుల్లో ఇది చివరి రాశి కనుక ఈ మీనరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 నక్షత్ర పాదాల వారు మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా చెప్పడం జరిగింది. అంటే ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు, బాగా గౌరవాన్ని పొందుతారు, పనులు తక్కువగా చేస్తారని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా వ్యయం ఎక్కువ ఉండాలి, అలాగే అవమానాలు కూడా కాస్త ఎక్కువ ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ కష్టపడతాం. మనకు అన్ని సుఖాలు అయిపోతే మనం విశ్రాంతి ఎక్కువ తీసుకుంటాం. అంటే మీనరాశి వారి విధంగా ఈ సంవత్సరం ఒక మంచి సుఖాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. అది ఆయన కూడా ఎవరు? లాభ వ్యయాధిపతి అనగా మకర రాశ్యాధిపతి, కుంభరాశ్యాధిపతి అనే శని భగవానుడు జన్మరాశిలో ఉన్నాడు. అంటే వీరికి ఇప్పటికీ ఇంకా 5 సంవత్సరాల వరకు శని ఏలినాడు శని దోషం ఉంది. ఇందులో 2.5 సంవత్సరం ఉంటారు కదా జన్మరాశులు, తర్వాత ద్వితీయంలో ఉంటారు. మేషరాశిలోకి పోయినప్పుడు అది 2.5 సంవత్సరం. అయితే ఇప్పటికి వచ్చి కూడా 1 సంవత్సరం అయిపోయింది. అందుకని ఇంకా 3.5 సంవత్సరం వారికి ఏలినాడు శని దోషం ఉంది. పెద్దగా ఇబ్బంది పెట్టడమ్మా. జన్మరాశిలో శని ఉంటే ఏం చేస్తాడంటే సోమరితనాన్ని ఇస్తాడు. ఆ సోమరితనం ఎట్లా ఉంటుందంటే, రేపు ఉదయం నేను 5ంటికే లేచి ఒక కార్యక్రమానికి వెళ్ళిపోతాను. తెల్లారితో 5 గంటలకు అలారం పెట్టుకుంటారు, చక్కగా పడుకుంటారు. అలారం పాపం మోగుతుంది, అది ఈయనే లేచి మళ్ళీ అలారాన్ని ఆపేసి రేపు వెళ్దాంలే అని మళ్ళీ పడుకుంటాడు. ఇలా వారికి వారే వాయిదాలు వేసుకుంటారు, వారిని వారే సమర్థించుకుంటారు. కానీ ఎవరో వారికి హాని చేయటం లేదు, వారే పనులు వాయిదా వేసుకొని ఆ రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకొని వారు అవుతారు. అలాగే పనుల విషయమే కాదు, పని భారాన్ని కూడా పూర్తిగా తీసుకోలేరు. పని విపరీతంగా ఉంటుంది. పని చేయడానికి వాళ్ళు కొంత చేసి ఇంకా నేను చాలే రేపు చేసుకుంటాను, అలా పనినంతా కూడా ఎక్కువ పెండింగ్ పెట్టుకుంటూ ఉంటే ఆ పని బాగా పెరిగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, శారీరకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, ఒక రకమైనటువంటి యాక్టివ్నెస్ ఉండదు. దాని ఏమంటారంటే మబ్బుగా ఉన్నాడు వీడు, కొంచెం యాక్టివ్గా ఉండకుండా ఉంటారు, కొంతమంది డల్గా కనిపిస్తారు. అటువంటి లక్షణాలు కనిపిస్తుంది ఈ మీనరాశి వారికి. సహజంగా వాళ్ళ స్వభావం అలాంటిది కాదు. మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి లలిత కళలు అంటే ఇష్టం ఉంటుంది. ఆ చలాకితనం పోతుంది ఈ జన్మరాశిలో ఉండడం వల్ల. అందువల్ల వీళ్ళు ఏం చేయాలంటే నువ్వుల నూనెను వేడి చేసి దాన్ని చక్కగా తలంటుకొని శరీరానికి అంతా కూడా మర్దనం చేసుకొని శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ అభ్యంగన స్నానం చేయాలి. ఇదే కొత్త పరిహారం ఏం కాదు. మనం చిన్నప్పుడంతా మన పెద్దవాళ్ళు చేసినటువంటి పరిహారమే. ఈ పండగలు పర్వదినాలు వచ్చాయంటే మన అవ్వాతాతలంతా కూర్చొని పెట్టి కాస్త నువ్వుల నూనె వేడి చేసి మన తలకంతా మర్దనం చేసి మనకు స్నానాలు చేయించేవారు. ఇటువంటి కార్యక్రమం కన్నా విడుదల చేసుకోగలిగితే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ డల్నెస్ తగ్గిపోయి యాక్టివ్నెస్ పెరుగుతుంది. శని దోషం కూడా వారికి విరుగుడయ్యేటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక వారికి చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ చతుర్థంలో ఉన్నటువంటి గురువు ఎవరయ్యా అంటే మీనరాశికి అధిపతి అనగా జన్మరాశికి అధిపతి, అలాగే దశమాధిపతి ధనుస్సు రాశికి అధిపతి. కాబట్టి వీళ్ళకి చతుర్థ భావంలో ఉంటే తప్పనిసరిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంజాయ్ చేస్తారు. వారు సంతృప్తికరంగా పనిచేస్తారు, ఆ ఫలితాన్ని అందుకుంటారు, అందరి చేత మెప్పులు పొందుతారు, అభినందనలు అందుకుంటారు. ఇక జూన్ 2 తర్వాత పంచమానికి వెళ్తున్నాడు గురువు, మరింతగా మంచి ఫలితాలు వస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి 100% గురుబలం ఉంది. వీరి ఆలోచనలు కలిసి వస్తుంది, సంతానం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. అందులో కూడా వీరికి ఇష్టం వచ్చే పనులన్నీ చేస్తారు వారు. ఆ పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఆ రకంగా ఆనందాన్ని పొందగలుగుతారు వారు. చదువుల్లో మంచి ఫలితాలు వస్తాయి, ఉన్నత చదువులకు వెళ్తారు, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఇవన్నీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో పనిచేసే వారికి జూన్ 2 తర్వాత ప్రమోషన్స్ రావడం, లేకపోతే ఆదాయం పెరగడం, ఆ రకమైన గౌరవాన్ని, ఆ సమాజంలో కూడా గౌరవ మర్యాదల్ని పొందే పరిస్థితి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొక అదృష్టం ఏమంటే మీనరాశి వారికి 6వ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. 6వ భావంలో కేతువు ఉంటే రుణ రోగ శత్రు విముక్తి జరుగుతుంది. రుణాలను తీర్చుకుంటారు. అప్పులు గిప్పులు ఏదైనా పొరపాటును చేసి, అప్పు అంటే ధనం ఒకటే కాదు కదమ్మా, మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. మనకెవరో సహాయం చేసింటారు, ఎప్పుడో చిన్నప్పుడు చేసింటారు.
ఇప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తుంటారు. మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళమే, వాళ్ళు గుర్తు పెట్టుకున్నాం. కానీ తిరిగి ఏదో చేయాలనే తపన కూడా మనకు ఉంటుంది, కానీ ఆ పని మాత్రం చెయ్యం. అటువంటి పని ఇప్పుడు చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మీకు గుర్తున్నానా, ఆ సమయంలో మీరు నాకు చిన్న సహాయం చేశారు, అప్పుడు నేను ఆ ఊరి నుంచి వదిలిపెట్టి నగరానికి వచ్చాను, ఇంత ఏదో ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను మీరు చేసిన సహాయానికి నేను ఏం సహాయం చేయగలను మీకు, మీరు ఏదైనా చెప్పండి నాకు తృప్తి కోసం. ఇలాంటివన్నీ అనుకున్న పనులు, అవి రుణాలు తీర్చడం అంటే ఏదో మనం తీసుకున్న డబ్బులు ఇచ్చేయడమే కాదు కదా. ఇలా చాలా పనులు వారు తీర్చుకోగలుగుతారు. ఇక అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతులు అవుతారు. క్రమశిక్షణ కలిగి నడక ప్రారంభించడం, యోగా చేసుకోవడం, వాకింగ్ లాంటివి చేసుకోవడం, ఈ ఆరోగ్య సూత్రాలని పాటించడం, ఆహారం విషయాల్లో కానీ ఇలా బాగా ఆరోగ్యం గురించి వారు మొట్టమొదట వాళ్ళ జీవితంలో వాళ్ళ గురించి వారు ఆలోచించుకొని ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఎవరైనా శత్రువులు ఉంటే, ఆత్మీయులు కానీ మిత్రులు కానీ, వాళ్ళే కదా మనకు శత్రువులు అయ్యేది. ముందు శత్రువులు అయ్యే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళంతా మాజీ మిత్రులు, మాజీ స్నేహితులు, ఈ విధంగా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏదో చిన్న అభిప్రాయంతో మనతో దూరంగా ఉంటారు. వాళ్ళు ఎవరు, మన వాళ్ళే వాళ్ళందరూ కూడా. వాళ్ళు మళ్ళీ మారుతారు. మనం అనవసరంగా తొందరపడ్డాము, ఏమైనా అనుకున్నంత చెడ్డవాడు కాదు, మంచివాడు, మనమే తొందరపడ్డాము, వాళ్ళు వచ్చి మనకు క్షమాపణ చెప్పడమో లేకపోతే మన దగ్గరికి రావడమో ఏదో జరుగుతుంది. ఈ రకమైన తృప్తి, అనగా శత్రువులు సైతం మిత్రులుగా మారడం, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడం, రుణాలు తీర్చుకునేటువంటి ఒక కృతజ్ఞతా భావాన్ని తెలిపేటువంటి లక్షణాలన్నీ ఈ సంవత్సరం మీనరాశి వారికి ఈ షష్టమ కేతువు వల్ల వస్తుంది. అయితే డిసెంబర్ తర్వాత పంచమ కేతువు వస్తాడు. అప్పుడు కొన్ని విషయాల్లో నిరాశ కలగడానికి, మన ఇంటి పిల్లలు ఎవరైనా దూరంగా వెళ్ళి చదువులకు ఉద్యోగాలు పోవడం అలాంటిది కనిపిస్తుంది. పెద్ద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఇక 12వ భావంలో రాహు ఉన్నాడు. డిసెంబర్ వరకు విపరీతంగా ఖర్చులు పెట్టిస్తాడు. విదేశాలకు మాత్రం వీరు డిసెంబర్ వరకు వెళ్ళకపోవడం మంచిది. డిసెంబర్ తర్వాత అంటే 2027 జనవరి నుంచి విదేశీ ప్రయాణం ఏమన్నా ఉంటే అది అప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకోవడం, ఆ చదువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అక్కడ వ్యాపారం చేసే పనులు చేస్తే మంచిది. ఈ డిసెంబర్ వరకు కూడా మీనరాశి వారికి 12వ భావంలో రాహు ఉండడం వల్ల మోసపూరితమైనటువంటి వ్యక్తులు మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనల్ని మంచి మాటలు మాట్లాడి మనల్ని తీసుకెళ్ళి తప్పుడు పనులు ఏదైనా చేయించడం, ఆ రకమైనటువంటి వాటిలో ఇరికించడం, లేకపోతే అనవసరంగా మన డబ్బులంతా కూడా వృధా చేయడం, మన సమయాన్ని వృధా చేయడం. మనం చక్కగా ఒక ప్లానింగ్ చేసుకుంటామా, ఈ సమయంలో ఇది చేస్తాం, ఈ సమయంలో ఇలా, ఆ పనులన్నీ వేస్ట్ చేస్తారు. ఉదయం పూట నువ్వు ఏదో యోగాకు వెళ్ళాలి, వాకింగ్ చేయాలి, ఆ సమయానికి ఎవడో ఫోన్ చేసి తలదిని నేను అటు వెళ్ళనీయకుండా చేస్తాడు, ఏదో ఇంపార్టెంట్ ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఏం ఉండదు, పనికిరాని విషయాలు. అలా మనకు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన సమయాన్ని సద్వినియోగం కానికుండా చేయాలి, మనం నీతిగా నిజాయితీగా బతుకుతుంటే అలా బతకనీయకుండా మనలో కూడా అవినీతిపరుడుగా ఏ రకంగా చూపెట్టాలి సమాజానికి, ఇలాంటి వ్యక్తులు డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తలు ఉండాలి. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరం ఏమాత్రం అవకాశం ఉన్నా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం లేకపోతే కనకదుర్గాదేవి దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఇవన్నీ చేసుకోండి. అలాగే జన్మశని దోషం ఉంది కాబట్టి వయోవృద్ధులకి చేతనైన సహాయం చేయండి. ఏమైనా అవకాశం ఉంటే శివాలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ శనివారం రోజు, శని త్రయోదశి రోజు, మాస శివరాత్రి రోజు, ఇటువంటి రోజుల్లో శని భగవానుడికి నమస్కరించుకోవడం, లేకపోతే శివాలయానికి వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేసుకున్న కొంతవరకు జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మీనరాశి వారు ఈ 2026 మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి పరాభవ సంవత్సరంలో ఈ చెప్పినటువంటి పరిహారాలు నెరవేర్చుకొని మరింతగా మంచి ఫలితాలు పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. గురుగారు, మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా.